జరుగుతుందని చూద్దాం. అమ్మా, నేను ఇందాక బస్ స్టాండ్ లో చూసాను. నువ్వు కూడా హాస్పిటల్కే వచ్చావా? అవునండి, నేను కూడా హాస్పిటల్కే వచ్చాను. నిన్న కాలేజ్లో కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఏమైందో పరీక్షలు చూపించుకుందామని హాస్పిటల్కి వచ్చాను. అవునా? ఎందుకు పడిపోయావు అలాగా? ఏమని చెప్పారు డాక్టర్ గారు? ఇప్పుడే డాక్టర్ గారు పరీక్ష చేసి రక్తహీనత ఉంది అని చెప్పారు. అందరికీ రక్తం 11% ఉండాలైతే నాకు 8% ఉందని చెప్పారు. అందుకు ఇక్కడ హోమియోపతి మందులు తీసుకొని వెళ్తున్నాను. రక్తం పెరగడానికి హోమియోపతిలో మందులు ఉంటాయమ్మా? ఉంటాయని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. మందులతో పాటు టానిక్ కూడా రాసిచ్చారు. ఇంకో 3 నెలల తర్వాత మళ్ళీ రక్త పరీక్ష చేసి రక్తం పెరుగుతుందా లేదా అనేది చూసి చెప్తామని చెప్పారు. సరే అమ్మా. ఎలాంటి ఆహార మార్పులు చెప్పారు మీకు? డాక్టర్ గారు నాకు ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువ శాతం తీసుకోమని చెప్పారు. ఇంకా మాంసాహారం, రోజు గుడ్డు అంటే అన్నంతో పాటు ప్రతిరోజు ఆకుకూర, కూరగాయ తప్పనిసరిగా తీసుకోమని చెప్పారు. మళ్ళీ ఇవంతా మందులు వాడిన తర్వాత రక్త పరీక్ష ఎన్నాళ్ళ కోసం రమ్మన్నారు? ప్రతి 3 నెలలకి లేదా 6 నెలలకి చేయించుకోమని చెప్పారు. మరి రక్తహీనత ఎక్కువగా ఉందంటే 3 నెలలకి, లేదు ఒక మోస్తారుగా ఉందంటే 6 నెలలకి చేయించుకోమని చెప్పారు. నాకైతే తీవ్రంగా ఉంది కాబట్టి డాక్టర్ గారు 1-2 నెలలకి రమ్మని చెప్పారు. అలాగే. ఈ రక్తం తగ్గే నుంచి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఇది ఎంత